మహాప్రాణం పోయినా సరే తులారాశివారు ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో యొక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి. కాదు అని ఇస్తే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారు పొరపాటున కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువుని మాత్రం బయటకి ఇవ్వకండి. ఈ వస్తువుని కనుక మీరు బయటకి ఇచ్చినట్లయితే ఇక మీ చేతులారా మీరే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని మీరే వద్దు అనుకుని బయటకు పంపినట్టు అవుతుంది. అస్సలు పొరపాటున కూడా ఈ వస్తువుని ఎవ్వరికీ ఇవ్వవద్దు. అసలు ఆ వస్తువు ఏంటి, దాన్ని ఇవ్వడం వల్ల మీకు జరిగేటువంటి నష్టం ఏంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షలు పూర్తి చేసుకున్న వారు తర్వాత ఎటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి, ఎలాంటి కళాశాలలు ఎంచుకోవాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానిపై కొంచెం సందిగ్ధతకు అయితే గురవుతూ ఉంటారు. చుట్టుపక్కల నలుగురు వ్యక్తులు 4 రకాల సలహాలు ఇవ్వడం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిలో మీకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యం అలానే మీ యొక్క ఆసక్తి ఆధారంగా వెళ్ళటం మంచిది. ఎవరో ఏదో చెప్పారని మీకు దానిలో ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళినట్లయితే అస్సలు పని చేయలేరు. ఎందుకంటే సహజంగానే రాశివారు నచ్చనిటువంటి పనులు అస్సలు చెయ్యరు. ఏదైనా పని తాము అనుకున్నారంటే దాని మీద ప్రాణం పెట్టి చేస్తారు. నచ్చని పని ఎంత చెప్పినా కూడా అస్సలు చేయలేరు. కాబట్టి విద్యార్థులు సరైన దాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే మీకు కెరియర్ పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో కెరియర్ విషయంలో అభివృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి వ్యాపారంలో అభివృద్ధి, లేకపోతే ఎవరైతే ఉద్యోగ పరంగా కానీ కెరియర్ విషయంలో అభివృద్ధికి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వాటిలో ఖచ్చితంగా మీరు శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. వ్యాపార విషయంలో కొంచెం నమ్మక ద్రోహం జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎవరినైతే నమ్మి పెట్టుబడులు పెట్టి ఉంటారో వారు మిమ్మల్ని మోసం చేయడం వల్ల మీరు ఎంతగానో బాధపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలానే వ్యాపార విషయంలో స్నేహితులతో కానీ బంధువులతో కానీ చేసేటువంటి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా నమ్మక ద్రోహం జరిగే సూచనలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా తులారాశి వారు పార్ట్నర్షిప్ వ్యాపారాలకు వెళ్ళవద్దు. అలానే ఇతరులు నమ్మి పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు కూడా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. ఎవరి మీద కూడా పూర్తి భారాన్ని అయితే వేయవద్దు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి అమ్మకాలు కొనుగోలుకి జరిపేటువంటి ప్రయత్నాలు చాలా అనుకూలంగా ముగుస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో ఆర్థికంగా మీరు కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో మీరు చేస్తున్నటువంటి అధిక పనికి గాను పై స్థాయి అధికారుల నుండి మంచి గుర్తింపునైతే పొందుతారు. అలానే ఉద్యోగ ప్రదేశంలో తోటి ఉద్యోగస్తులతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్థాన బదిలీలు జరుగుతాయి. సొంత ప్రదేశాలకు స్థాన బదిలీలు జరగటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అయితే తులారాశి వారికి ఈ సమయంలో కొంతమంది స్నేహితులు బెట్టింగ్లు, జోదాలు వాటిలో సలహాలు ఇస్తూ వాటిలో ఇన్వెస్ట్మెంట్
చేయమంటారు. అస్సలు వాటి విషయంలోకి మాత్రం వెళ్ళవద్దు. వాటిలో మీరు నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో పెట్టుబడులు అంత కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు శరీరానికి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే పని ఒత్తిడి కారణంగా కొంచెం నీరసించడం కానీ, తలనొప్పి, జుట్టు రాలిపోవడం ఇటువంటి సమస్యలు అయితే కొంచెం ఈ మాసంలో అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తగిన ఆహారాన్ని తీసుకుంటూ నిద్రకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వాటి నుండి బయటపడవచ్చు. కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారికి 3 పువ్వులు 6 కాయల కింద ఉండబోతుంది. కుటుంబ పరంగా విడిపోయినటువంటి వ్యక్తులను కలవడం, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం, వివాహ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిరుత్సాహ ఫలితాలు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారు. అలానే వివాహ పరంగా మీరు కోరుకున్న విధంగా ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని అనుకున్నారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో తులారాశి వారికి మరింత అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చక్కగా కలిసి రాబోతుంది. రాజకీయస్తులు ఈ సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రతిష్టాత్మకమైన పదవులు దక్కించుకుంటారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ వారు తప్పుడుగా ఉపయోగించుకొని మీ మీదకు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్నేహితులకు అతిగా చనువివ్వడం అయితే మంచిది కాదు. తులారాశి వారి పొరపాటున కూడా ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువును అయితే బయటకు ఇవ్వకండి. మీకు తెలిసి తెలియక ఈ వస్తువును బయటకు ఇచ్చినట్లయితే ఐశ్వర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. మన పెద్దలు, పూర్వీకులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, కొన్ని వస్తువులు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మన ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం పడుతుంది. అలానే కొన్ని వస్తువులు మనం బయటకు ఇచ్చినట్లయితే మన కష్టాలు మొదలవుతాయని. ఈ విషయం అనేది నిజంగా ఉంటుంది. ఎన్నో శాస్త్రాల్లో కూడా వీటి గురించి ప్రస్తావించడం జరిగింది. సుగంధం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా చెప్పుకుంటాం. అయితే ఈ సమయంలో సుగంధానికి సంబంధించిన వస్తువులు ఎవ్వరికి ఇవ్వకూడదు. అంటే మన వంటింట్లో ఉండేటువంటి యాలకులు, లవంగాలు కూడా సుగంధం కింద చెప్పుకుంటాం. అయిపోయినట్లయితే ఇరుగు పొరుగు వారికి ఇస్తూ ఉంటాం. అలా మాత్రం అస్సలు ఇవ్వకండి. అలానే సుగంధ భరిత కొవ్వొత్తులు కానీ, అగరవత్తులు కానీ, లేకపోతే సుగంధానికి సంబంధించి సెంటు బాటిళ్ళు, వీటిని ఇతరులకు మనం బహుమతులుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలకు లేదా ఏవైనా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు తెచ్చి వారికి బహుమతులుగా ఇస్తాం. అలాంటివి 3 తేదీల్లో ఇవ్వకండి. ఈ 3 తేదీల తర్వాత ఇచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా బంగారాన్ని మాత్రం స్త్రీలు అస్సలు బయటకు ఇవ్వకండి. ఈ సమయంలో ఇచ్చినట్లయితే అవి తిరిగి రాకపోవడం కానీ, లేదా వచ్చిన వస్తువు అనేది మీకు సరైన రీతిలో రాకపోవడం, అంటే విరిగిపోవడం, పాడైపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సుగంధం, బంగారం ఈ 2 వస్తువులు మాత్రం ఈ 3 తేదీల్లో మీ చేతి నుండి ఇవ్వకండి. ఇస్తే ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మీరే బయటకు పంపినట్టు అవుతుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.